ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కొండా దంపతులు భేటీ అయ్యారు. వరంగల్లో కాంగ్రెస్ పంచాయతీపై మీనాక్షి నటరాజన్తో చర్చించారు. తాజా పరిణామాలపై కొండా దంపతులు వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి నాయని రాజేందర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. తన మంత్రి పదవి పోతుందని అసత్య ప్రచారం చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఏకంగా పార్టీ వ్యతిరేక మీటింగ్లు కూడా చేస్తున్నారని మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కొండా దంపతులు భేటీ అయ్యారు. వరంగల్లో కాంగ్రెస్ పంచాయతీపై మీనాక్షి నటరాజన్తో చర్చించారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, ఇన్ఛార్జికి అసలు ఏమని ఫిర్యాదు చేశారు? ఈ భేటీలో ఏ అంశాలు చర్చించారు? కొండా దంపతులు హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కొద్దిసేపటికి కలిశారు. ఏదైతే ఇటీవల కొండా మురళి ఏదైతే వరంగల్ జిల్లాలో సొంత పార్టీ నేతలపై చేసినటువంటి కామెంట్స్ పై ఏదైతే వరంగల్ కాంగ్రెస్ రాజకీయాల్లో ఒక దుమారణ రేపుతుందో ఇప్పటికే వరంగల్ కాంగ్రెస్ సంబంధించిన నేతలు ఏఐసిసి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్కి, పిసిసికి అందరికీ కూడా కొండా దంపతులపై ఫిర్యాదు చేశారు. దీంతో పాటు కొండా మురళి కూడా ఇటీవల గాంధీ భవన్ కు వచ్చి కూడా తనకు సంబంధించినటువంటి వివరణను కూడా ఏదైతే ఒక లేఖ రూపంలో 4 పేజీల లేఖ రూపంలో కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ రోజు ఏదైతే ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కొండా దంపతులు కలిసి ముఖ్యంగా ఏదైతే ఎమ్మెల్యేలు అయినటువంటి కడియం శ్రీహరి, అలాగే రేవూరి ప్రకాష్ రెడ్డి, వీరితో పాటు నాయన రాజేందర్ రెడ్డి ముగ్గురుపై ఏదైతే ఫిర్యాదు చేయనున్నట్టు మనకు తెలుస్తుంది. వీరు ముగ్గురు కూడా కొండా సురేఖకు ఉన్నటువంటి మంత్రి పదవి పోతుంది, బర్తరాఫ్ చేయనున్నారు అని చెప్పి ఏదైతే పదే ఒక అసత్య ప్రచారాన్ని, దుష్ప్రచారాన్ని వరంగల్ జిల్లాలో ఏదైతే మాటికి ఏదైతే కార్యకర్తలకు తీసుకెళ్తున్నారు. అలాగే దీంతో పాటు కూడా ఇటీవలే ఇరవై పరిణామాలు చూస్తే ఇంటర్నల్ మీటింగ్స్ కూడా పెట్టి పార్టీని డ్యామేజ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి వీరి ముగ్గురుపై కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా కొండా దంపతులు ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి కలిసి ఏదైతే ఫిర్యాదు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే దీనిపై ఎందుకంటే ఇప్పుడు ఏదైతే రేపు మల్లికార్జున ఖార్గే ఈ రోజు సాయంత్రం తెలంగాణకు రానున్నారు. రేపు ఏదైతే గ్రామాధ్యక్షులకు సంబంధించినటువంటి సమ్మేళనం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ వివాదం కార్య ముందుకు వెళ్లకుండా దానికంటే ముందే ఒక పరిష్కరించే విధంగా నటరాజన్ అయితే చర్యలు తీసుకోవాలని చెప్పి భావించారు. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రానున్నటువంటి తరుణంలో ఇలాంటి వివాదాలకు చెక్ పెట్టాలని చెప్పి భావించినటువంటి నేతలు వరుసగా ఏదైతే ఎక్కడైతే వివాదాస్పద సంఘటనలు ఉన్నాయో వారందరితో కూడా చర్చించి ఆ సమస్యను పరిష్కరించాలనుకుంటే ఇందులో భాగంగానే మీనాక్షి నటరాజన్ ఈ రోజు ఉదయం ఎమ్మెల్యే కోటకి రావాలని చెప్పి కొండా దంపతులను తెలిసినట్టు తెలుస్తుంది. మరి ఇది ఫిర్యాదు తర్వాత అంటే గతంలో ఏదైతే వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు అందరూ కూడా ఒక ఫిర్యాదు ఇచ్చారు. సో వారి ఫిర్యాదుతో పాటు ఈ రోజు కొండా దంపతులు కూడా ఫిర్యాదు ఇస్తారు. సో ఈ రెండింటిని కంపేర్ చేసి మీనాక్షి నటరాజన్ మరొకసారి అటు వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలతో పాటు కొండా దంపతులతో కూడా భేటీ అయ్యేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్ అజీం, థ్యాంక్ యూ.